ఫ్రెండ్స్ ఈరోజు ఏ సోషల్ మీడియాలో చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, యూట్యూబ్ చూసినా, ఫేస్బుక్ చూసినా, ఎక్కడ చూసినా పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్దీప్ చౌదరిపై దాడి చేశారు. అమర్దీప్ చౌదరి కారు ధ్వంసం చేశారు, పగలగొట్టారు. అమర్దీప్ చౌదరి కూడా కొంతవరకు అయితే గాయాలయ్యాయి. వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ భార్య గారిని చాలా అయితే భయపెట్టారు. అలానే అశ్విని శ్రీ కారు పగలగొట్టారు, గీతురాల కారు పగలగొట్టారు, శోభాష్ని బూతులు మాట్లాడారు. సో ఇవన్నీ బాగా వైరల్ అయిపోయాయి అనమాట. ఆర్టీసీ బస్సులు పగలగొట్టేది అంతా బాగా వైరల్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలో నాగార్జున గారు అలానే స్టార్మా వాళ్ళని కూడా కొంతమంది ట్యాగ్ చేసి బండబూతులు తిడుతున్నారు. సో నువ్వు నాగార్జున గారు మీరు పల్లవి ప్రశాంత్ విషయంలో కొంతవరకు అన్ఫేర్గా హోస్ట్ చేశారంటూ బూతులు మాట్లాడుతున్నారు పల్లవి ప్రశాంత్ ఇప్పటికి కూడా అనేసి. బయట అయితే కొన్ని కేసులు రిజిస్టర్ చేశారు పల్లవి ప్రశాంత్ పైన, అలానే తన అభిమానుల పైన. సెక్షన్ 147, 148, అలానే 427, దాని తర్వాత 137. సో ఇవన్నీ కూడా సెక్షన్లు అయితే పెట్టారనమాట. పల్లవి ప్రశాంత్ కూడా కొంతవరకు నిన్న హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియో బయట తనను బయటికి రాకుండా కొంతమంది పోలీసులకు కూడా తనైతే కొంచెం గట్టిగా అయితే వార్నింగ్ ఇచ్చారు. అయినా సరే తను వినుకోకుండా, లెక్క చేయకుండా, పోలీసుల మాట లెక్క చేయకుండా పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చి రోడ్ షో కూడా నిర్వహించి వాళ్ళందరూ కూడా బాగా అయితే అంటే వెహికల్స్లో కొంతవరకు ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఉల్లంఘించి తనైతే సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందనమాట. ఇదంతా ఒక ఎత్తు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అమర్దీప్ చౌదరి కారు పాల్గొనడం ఇంకొక ఎత్తు. అమర్దీప్ చౌదరి అయితే చాలా అయితే బాధపడ్డాడు. అమర్దీప్ చౌదరి కాదు, అశ్విని శ్రీ, దాని తర్వాత గీతురాలు కూడా కేసు ఫైల్ చేసింది మన పల్లవి ప్రశాంత్ అభిమానుల పైన. సో ఇది టోటలీ కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆట అనేది ఒక ఆటలాగా ఉండాలి తప్ప అది పర్సనల్ తీసుకుని ఫ్యామిలీ మీద అటాక్ చేయడము, కార్లు పాల్గొట్టడము, ఇది బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 అంటే ఒకటి 8 సీజన్స్గా ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంత చిల్లర ఫ్రెండ్సా, ఇంత చిల్లర కల్లా పల్లవి ప్రశాంత్ అభిమానులు అనేసి చాలామంది బాధపడుతున్నారు. ఈవెన్ పల్లవి ప్రశాంత్ కూడా బాధపడే ఉంటాడు ఈ విధంగా చేసినందుకు. కొంతమంది అభిప్రాయం ఏంటంటే అది పల్లవి ప్రశాంత్ అభిమానులు కాదు, కావాలనేసి వేరే వాళ్ళ అభిమానులు పల్లవి ప్రశాంత్ పేరు చెప్తున్నారు అనేసి అంటున్నారు. అది కాదండి, వాస్తవానికి అక్కడ కొట్టిన పల్లవి ప్రశాంత్ అభిమానులే. రే నా కొడక బయటికి రారా, రే అమర్దీప్గా రారా బయటకు చూద్దాం నీ కథ, మా రైతు బిడ్డను కొడతారా, మా రైతు బిడ్డను అంటావరా అనేసి పల్లవి ప్రశాంత్ అంటావరా అని తిరగబడ్డారు. సో వాళ్ళు ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ అభిమానులే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. నాకైతే అది కరెక్ట్గా అనిపించలేదు. అమర్ నాకు తెలిసి అది గేమ్ పరంగా తను అన్నీ ఉంటాడు అంతే తప్ప అసలు బయట నిజంగా పల్లవి ప్రశాంత్ కొట్టేద్దాము అన్నంత ఫీల్ అయితే కాదనమాట. సో ఇట్స్ ఓకే. ఫైనల్గా అయితే వాళ్ళందరూ మంచిగా లాంగ్ ట్రిప్ వేసుకొని సరదాగా ఉంటారు. కానీ మనమే అది కొంచెం ఎక్కువ చేసుకొని ఇది అయిపోతుంటాం తప్ప ఇంకా వేరే ఏం లేదు. నా పాయింట్ ఆఫ్ ప్రకారం పల్లవి ప్రశాంత్ చేసింది 100% కరెక్ట్. ఫ్రెండ్స్ మీ పాయింట్ ఆఫ్ ప్రకారం ఏముంటుంది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.